కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై తెలంగాణ రాష్ట్ర ప్రజలతో ప్రజాప్రతినిధి టీవీ ఛానల్ ముఖాముఖి వారి మాటల్లో తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అవుతుంది సార్. దీనిపై మీ అభిప్రాయం ఎలా ఉంది? పాలన బ్రహ్మాండంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా 55,143 ఉద్యోగాలు ఇచ్చిండు. 10 సంవత్సరాల కాలంలో కూడా కేసీఆర్ నిరుద్యోగులని వదిలేసిండు. అసలు నీళ్లు నిధులు నియామకాల మీద ఆయన వచ్చిండు. కానీ నిరుద్యోగులని నిరాశపరచటం, ఉద్యోగులని నిర్లక్ష్యం చేయటం వల్ల ఆయన ప్రభుత్వమే పడిపోయింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ముందర నిరుద్యోగులని ఇమీడియట్ గా వాళ్లకు మనకు 55,000 ఉద్యోగాలు ఇచ్చిండు. తర్వాత ట్రాన్స్ఫర్లు ఎదురు చూసి టీచర్లు పరేషాన్ అయినరు. 31,000 మందికి ట్రాన్స్ఫర్లు చేసిండు, 21,000 మందికి ప్రమోషన్లు ఇచ్చిండు, మరియు 9,000 గురుకుల పాఠశాలల పోస్టులు ఇచ్చిండు, 11,000 చిల్లర మనకు ఈ ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిండు. తర్వాత 8,000 పోస్టులు గ్రూప్ 4 ఇచ్చిండు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు చేయటానికి ఇమ్మీడియట్ గా సన్నద్ధమైండు. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈ 1 సంవత్సరం అయింది, చేయవలసిన దానికంటే ఎక్కువే చేసిండు. మిగతా హామీలు కూడా బ్రహ్మాండంగా చేస్తాడు. దాన్ని తొందరపడే 10 ఏళ్లలో చేయలేని ఆయన ఇంకా ఏం చేయలేదు. నువ్వు 10 ఏళ్లలో చెప్పింది చేయలేకపోయినావు. 1 సంవత్సరంలో 70% పూర్తి చేసుకొచ్చిండు. ఇంకా 30% ఉన్నది, అది కూడా చేస్తాడు. తిరుగు లేకుండా రెండోసారి కూడా రేవంత్ రెడ్డి గారు వస్తాం. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేశారు కదా, అది దానిపై మీ అభిప్రాయం? తెలంగాణ తల్లి విగ్రహము ఆయన ఉన్నప్పుడు తెలుగు తల్లి విగ్రహం చేసిండు. ఈయన తెలంగాణ తల్లి విగ్రహం చేసిండు. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ కావాలని కొట్లాడిన వ్యక్తులందరూ మన అమ్మ ఫోటో పెట్టిర్రు. కాబట్టి మన తల్లి ఫోటో సాధారణంగా ఒక స్త్రీ, మన బడుగు వర్గాల నుంచి, బలహీన వర్గాల నుంచి, పేద ప్రజల నుంచి, అట్టడుగు వర్గం నుంచి వచ్చిన తల్లి ఏ విధంగా ఉంటుందో ఆడంబరాలు లేకుండా నిర్మలంగా ప్రశాంతంగా కళ్ళల్లో ప్రేమని కనపరిచి ఆత్మీయతతో ఆలింగనం చేసుకొని గుండె కద్దుకున్నట్టున్నది. కాబట్టి ఆ విగ్రహాన్ని విమర్శించడం అంటే సరి అయినటువంటి నాలెడ్జి లేని వ్యక్తులు, మానసికంగా పరిపక్వత చెందని వ్యక్తులు చెప్తారు తప్ప దాన్ని తల్లిని విమర్శించేవాడు కొడుకే కాదు. ప్రపంచంలో 750 కోట్ల మంది ఆ తల్లి గర్భం నుంచి వచ్చారు. తల్లి రూపాన్ని విమర్శించడం అంటే నీ రూపం ఈ మట్టిలో కలిసిపోద్ది నాన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన? ఇప్పుడు మన తెలంగాణలో అయితే ఆర్థికంగా చాలా వెనకబడే ఉంది, అప్పులలో ఉంది. ఆయనకు చేతనైన కాడికి సరే 6 గ్యారెంటీలు ఇచ్చిండు, కానీ ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఎంతో అంతా చేసుకుంటూ అయితే వస్తూనే ఉండు. చాలా వరకు చేస్తూనే ఉన్నాడు. అన్నయ్య అనుకున్న ఒకసారి కావు కదా, మెల్లమెల్లగా ఇంకా అధికారం ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. ఒకటొకటి మెల్లగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. తెలంగాణ తల్లి విగ్రహం మార్చింది కదా, దానిపై మార్చడం కరెక్టా? తెలంగాణ తల్లి అంటే ఒక న్యాచురల్ గా పల్లెటూర్లలో ఒక తల్లి, ఒక పెద్ద మనిషి ఎట్లా ఉంటుందో ఆ రూపకంగా ఒక రైతు చేతిలో అవి కూడా ఇచ్చిండు. అది పద్ధతిగానే మంచినే ఉన్నదైతే మేము అనుకుంటున్నాం. మనము ఒక విగ్రహానికి అలంకరణ చేసుకుంటే ఎన్నో రకాలు చేసుకోవచ్చు, కానీ న్యాచురల్ గా మనిషి ఎట్లా ఉంటాడో, ఆ మనిషి ఊళ్ళో పల్లెటూర్లలో పెద్ద మనుషులు ఎట్లుంటారో ఆ ప్రకారంగానే ఉన్నదైతే మేము అనుకుంటున్నాం. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పాలన? సార్ కేసీఆర్ పాలన అంటే ఆయన కూడా తక్కువ ఏం చేయొద్దు, కానీ ఆయన చేసే కాడికి ఆయన చేసిండు. కాకపోతే ఈ అనుకున్నవన్నీ ఇప్పుడు దళితుని సీఎం చేస్తున్నాడు, చేయలేకపోయిండు. 3 ఎకరాలు ఇస్తున్నాడు, ఇయ్యలేకపోయిండు. డబుల్ బెడ్రూమ్లు కట్టిండు, కానీ ఇయ్యలేకపోయిండు. ఆయన చేసినవన్నీ వృధా చేసిండు. నికర రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పెట్టిండు. ఆయన చేసిండు అనేది మీకు కూడా తెలిసే ఉంటది. మేము ఏం చెప్తాం ఆయన గురించి? మీ అభిప్రాయం ఏంది? రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా, కేసీఆర్ గారి పాలన బాగుందా? ఇప్పటి వరకు అయితే అనుకున్న దానికంటే రేవంత్ రెడ్డి పాలన అయితే మంచిగా అనిపిస్తుంది మాకైతే. ఒకటొకటి మెల్లమెల్లగా గృహజ్యోతి అయితే ఇచ్చిండు, మాట ప్రకారంగా. బస్సు అన్నాడు, బస్సు ఇచ్చిండు మహిళలకి. తర్వాత గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు. రుణమాఫీ 2 లక్షల వరకు అన్నాడు, కానీ 1,50,000 వరకు అందినాయని రైతుల ద్వారా తెలుస్తుంది. ఇంకా 2 లక్షల వాళ్ళకు పర్లేదని. అది కూడా చేస్తాడు కాబట్టి, డబ్బు లేదు కాబట్టి చేయలేకపోతుండు. సంక్రాంతి వెళ్ళంగా చేస్తా అంటుండు, మరి అది చూద్దాం. అది కూడా ఇప్పుడు పరిస్థితి అయితే పాలన అయితే మంచిగా అనిపిస్తుంది మాకు. మొన్న ఇది కూడా టీచర్లకు కూడా వేసిండు ఉద్యోగాలు, వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. కొంతవరకు అయితే చాలా వరకు అయితే నాకు మంచి చేస్తుండని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా భూములు వాళ్ళకు మక్త వేస్తుండ్రు, దానికి కరెక్టే, ఓకే. కానీ కనీసం 10 గుంటల భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఒక్క ఊర్లోనైనా 70 మందికి భూమి లేని వాళ్ళు ఉంటే 30 మంది భూమి ఉన్న వాళ్ళు, అందరు కూలీనాలు పని చేసుకుంటోళ్ళు. వాళ్ళకి ఏది భరోసా? వాళ్ళకి మన ఇండ్లలో పని చేసేటోళ్ళు, నిత్య కూలి చేసేటోళ్ళు, వాళ్ళకి ఏ భరోసా లేదు. కష్టం వచ్చిందంటే, సుఖం వచ్చిందంటే, భూమి ఉందంటే ఎవరైనా భూమి కాగితాలు పెడితే 10,000 ఇస్తారు. వాళ్ళకి ఆపద వచ్చిందంటే ఏ భూమి లేని వానికి ఎవడిస్తాడు? ఎవరన్నా రూపాయి ఇస్తారా? అలాంటి వాళ్ళ గురించి అసలు ఏ ప్రభుత్వం ఆలోచించేది లేదు, ఈ ప్రభుత్వం కాదు. అట్లా చెప్పండి అమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడిచిపోయింది, ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన? అంత బాగాలేదు. ఏంటంటే 4,000 పింఛన్ చేస్తాడు, అది చెయ్యలేదు. మహిళలకు 2,500 ఇస్తాడు, అది నెరవేర్చలేదు. మరి రోడ్డు మీద బండి పెట్టుకున్న వాళ్ళకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నెలకు 5,000 ఇస్తాడు. అసలు లేని వాళ్ళకి అసలు న్యాయమే లేదు. 10 గుంటలు ఎకరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇయ్యాలి, దానికి కాదనేది లేదు. కానీ అస్సలు లేని వాళ్ళు ఉండరు కదా, 10 గుంటలు జాగా లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఉండరు. వాళ్ళకే న్యాయం చేయగలుగుతాడు, అది మాత్రం చెయ్యాలి. ఇక ముందైనా చెయ్యాలి. అంటే ఆడవారికి ఫ్రీ బస్సు పెట్టింది కదా, దాని వల్ల ఉపయోగం ఏం లేదంటారా? దాని వల్ల ఒక ఉద్యోగస్తులకు తప్పితే మామూలు వాళ్ళకు నేను సంవత్సరానికి ఒకసారి కూడా ఊరికి పోను. దానికి నాకేం ఉపయోగం? అదేమన్నా ఉపయోగమా? అదైతే కాదు. ఇంకా ఆయన చేయాల్సినవి యువతకు న్యాయం చేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆయన చేసేది. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే ఏమొస్తుంది? మన బతుకులు, పేదోళ్ళ బతుకులు మారాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి కడుపు కింద కాలే నీళ్ళు దోచుకుంటారు తప్పితే మా పేదలకు న్యాయం చేసేది అయితే ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే, ఏ తెలంగాణ అయినా సరే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనందుకు చాలా సంతోషిస్తున్నా. ఆ తర్వాత ఏంటంటే మెయిన్ ఇందులో యువతకు ఉద్యోగ అవకాశాలు చాలా ఇవ్వాలి. ఎందుకంటే మహిళకు 2,500 గ్యారంటీ స్కీమ్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ రైతు బంధు అనేది చాలా మంది వరకు ఆగిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనకు ఉద్యోగ అవకాశాలతో పాటు వైద్యం కూడా బాగా ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలని నా ఆలోచన. తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్పు చేశారు కదా, దానిపై అది అంత ఇంపార్టెంట్ ఏం లేదండి ప్రస్తుతానికి. దానికన్నా ముందు ఫస్ట్ ఏంటంటే ఉద్యోగ అవకాశాలు చాలా ఇవ్వాలి. ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పనులు ఏంటంటే వైద్యం గురించి, విద్య గురించి బాగా ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణ తల్లి ఇంపార్టెన్స్ గురించి ఇవన్నీ చెయ్యొద్దు. ఎందుకంటే యువతకు అవకాశాలు చాలా రావాలి. యువత అవకాశాలు వస్తే అప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంకా 10 ఏళ్ళు డెవలప్ చేయగలుగుతుంది. ఇంకోటి రోడ్స్ అవన్నీ డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై మీ అభిప్రాయం? కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కానీ పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా మంచిగా ఉన్నది. కానీ ఏమీ లేదు. ఒక యువతను మంచి మేలు కొలిపేటట్టు, యువతకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఏ ఒక్కటి చేస్తే గవర్నమెంట్ లో కాంగ్రెస్ మించినది పార్టీ ఏది లేదు. తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్పు చేయడం జరిగింది, దీనిపై తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేసిండ్రు. దాన్ని ఎందుకు చేశారంటే మన పేద ప్రజలకు మనం ఎట్లా ఉన్నాము, మనం ఎట్లా ఒక దొరపాలన కాకుండా ఉన్నట్టుండి మన ప్రాణంలో తెలంగాణ తల్లి మన రూపంలో కనపడేట్టు ఉన్నది. అది అట్లా వస్తుంది కాబట్టి ఆ పాలన మంచిగా ఉన్నది. దానివల్ల ఏం అభ్యంతరం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ.